పౌలు ముఖ్యానికి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసేది ఏంటి అంటే సంఘానికి కావలసిన ప్రోత్సాహం. సంఘానికి ప్రోత్సాహం కావాలి. సంఘం ఎలా ఉంది, సంఘము ఎలా ఉంది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. వాక్యపు గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన సంగతులు సంఘము కొరకు వ్రాయించాడు. నువ్వు నేనే సంఘం. ఎవరండి? నువ్వు నేనే సంఘం. మనమే సంఘం. క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన వారే సంఘం. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. నిరీక్షణ గలవారై, ఓకే, అయితే ఫస్ట్ చదవండి. 12 చదవండి. కాదండి, 12 వచ్చిన చదవండి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకి ఏమని రాస్తున్నాడు అని అంటే 12వ అధ్యాయము 12వ వచనం, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ శిరసైన యేసుక్రీస్తు ప్రభువారికి శరీరమైన సంఘానికి చెబుతున్న మాట అన్నమాట. పౌలు గారు ఏమని చెప్తున్నాడు? ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకములైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. మనము సంఘము ఒక శరీరమై ఉన్నాము అని పౌలు తెలియజేస్తున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం,